పైలా పచ్చిస్ లైఫ్ వైట్ హౌస్ కు వచ్చిన తర్వాత కూడా నడిచింది. ఏళ్లు గడిచాయి, వయసు పెరిగింది, సంపాదన పెద్దగా లేదు. అంతలో భార్య ఫామ్ లోకి వచ్చింది. అధ్యక్షురాలి పదవికి పోటీ పడుతోంది. ఆమె కనుక గెలిస్తే మళ్లీ జీవితం గాల్లో పడుతుంది. అందుకే భార్యను పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు రేసులో దూసుకుపోతున్నారు హిల్లరీ క్లింటన్. అయోవా నుంచి ప్రచారం ప్రారంభించిన హిల్లరీ సుడిగాలి వేగంతో అమెరికాను చుట్టేస్తున్నారు. తన ప్రసంగాలతో ప్రజలను, పార్టీ కార్యకర్తలను ఆలోచింపజేస్తున్నారు. ఇప్పటి వరకు పోటీలో ఉన్న అభ్యర్థులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే హిల్లరీ క్లింటన్ వైట్ హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు. భర్త బిల్ క్లింటన్ నుంచి హిల్లరీకి పూర్తి మద్దతు లభిస్తోంది. భూమి మీద హిల్లరీ కంటే సన్నిహితులెవరూ తన జీవితంలో లేరంటూ భార్యను ఆకాశానికి ఎత్తేశారు బిల్ క్లింటన్. I trust the American people, and I trust her with my life, and have on more than one occasion. She was always, whenever I had trouble, she was a rock in our family. And we built a life together based on, you know, the things we cared about, the things we loved, and we were blessed with a daughter who turned out pretty well, I'd say. హఠాత్తుగా భార్య మీద బిల్ క్లింటన్ కి ఎంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందిరా అని అమెరికన్లే ఆశ్చర్యపోయారట. దీని వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. గతంలో ఆయన గడిపిన జీవితంతో పోల్చుకుంటే బిల్ క్లింటన్ ఆర్థిక పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. యూనివర్సిటీలో ఉపన్యాసాలు చెప్పగా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నారాయన. హిల్లరీ వైట్ హౌస్ లో అడుగు పెడితే పూర్వ వైభవం వస్తుందనేది ఆయన ఆశ. బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉండగా మోనికా లూయిస్కీతో ఆయన ప్రేమ వ్యవహారం బయటపడింది. అప్పట్లో ఆయన సెక్రటరీగా ఉన్న లూయిస్కీతో కలిసి అధ్యక్ష భవనంలోనే రొమాన్స్ సాగించారు. ఈ వ్యవహారం సాక్ష్యాధారాలతో సహా బయటపడింది. అమెరికా ప్రతిష్ట మంటగలిసింది. సాధారణంగా ఎలాంటి పరిస్థితుల్లో అమెరికాలో భార్య భర్తను వదిలేస్తుంది. అయితే హిల్లరీ క్లింటన్ మాత్రం కష్టకాలంలో భర్తకు అండగా నిలిచింది. బహుశా ఆ కృతజ్ఞతను ఇప్పుడు క్లింటన్ ప్రదర్శిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆశలు తీరని ఆవేశములో, ఆశయాలలో, ఆవేదనలో, చీకటి మూసిన ఏకాంతములో తోడు కరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన వారితో పోలిస్తే ప్రజల్ని, పార్టీ కార్యకర్తల్ని ఆకట్టుకునే ప్రసంగాలు చేయటంలో హిల్లరీ కొంత వెనుకబడి ఉన్నారు. పవర్ఫుల్ ప్రసంగాలు చేయటంలో బిల్ క్లింటన్ తన అనుభవాన్ని భార్యకు నేర్పుతున్నారు. తన వంతుగా భార్య అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు. అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న మిగతా వారి కంటే హిల్లరీకున్న ప్లస్ పాయింట్ మాజీ అధ్యక్షుడైన ఆమె భర్తే. I may not be the youngest candidate. Prosperity can't be